నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాయువేగంతో తీరం వైపు దూసుకువస్తున్న నివర్. తమిళనాట భారీ వర్షాలు, రైళ్లు విమానాలు రద్దు. దక్షిణ కోస్తా సీమ జిల్లాల్లోనూ తుపాను ప్రభావం. నెల్లూరులో కుండపోత, అధికారులు అప్రమత్తం. చిరు వ్యాపారులకు చేయూత కోసం జగనన్న తోడు. అర్హులకు 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం. తాడేపల్లికి చేరిన కాకినాడ వైకాపా నేతల పంచాయతీ. బోస్, ద్వారంపూడి నుంచి వివరణ తీసుకున్న జగన్. గుంటూరు జిల్లాలో వైకాపా నేతల ఆధిపత్య పోరు. ఆసుపత్రిలోనే కత్తులు, రాడ్లతో ఇరు వర్గాల ఘర్షణ. వ్యవస్థల కన్నా రాజ్యాంగమే ఉన్నతమన్న ఉపరాష్ట్రపతి. తీర్పులు కొన్నిసార్లు పరిధులు దాటుతున్నాయని వ్యాఖ్య. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నివర్ తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ అర్ధరాత్రికి మామల్లాపురం, కడలూరు వద్ద తీరం దాటుతుందని వాతావరణ విభాగం తెలిపింది. నివర్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కాంచీపురం, చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. చెన్నైలోని పొన్నమల్లిలో పెద్ద ఎత్తున వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు చెన్నై, మీనంబాకం, నుంగబాకం, తారామణిలో 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ప్రకటించింది. నివర్ తుపాను ముప్పుతో అప్రమత్తమైన విమానయాన శాఖ చెన్నై నుంచి మొత్తం 26 విమాన సేవలను రద్దు చేసింది. రాత్రి 7 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. నివర్ తుపాను ప్రభావం దృష్ట్యా చెన్నై మెట్రో రైల్ సేవలను అధికారులు నిలిపివేశారు. ప్రధాన రహదారులు మూసివేశారు. రహదారులు మళ్లీ తెరిచే వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. తమిళనాడులో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. దాదాపు 53 లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఇప్పటి వరకు 8 ప్రాంతాల్లో మోటార్ల ద్వారా వర్షపు నీటిని తోడేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి వందల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. చెన్నై తదితర ప్రాంతాల్లో వందలాది చెట్లు నేలకూలాయి. సహాయక సిబ్బంది రోడ్లకు అడ్డంగా కూలిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. చెన్నైకి తాగునీరు అందించే చెంబరంబాక్కం ప్రధాన చెరువులో వరద ఉధృతి పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు 1000 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. సరస్సు వద్ద ప్రవాహ ఉధృతిని స్వయంగా సమీక్షించిన తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత 13 జిల్లాల్లో గురువారం కూడా సెలవు కొనసాగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పుదుచ్చేరిలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. సుమారు 3 నుంచి 5 మీటర్ల ఎత్తున కెరటాలు ముందుకు వస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతంలోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. తుపాను దృష్ట్యా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ముంపువాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సముద్రం 10 మీటర్ల మేర ముందుకొచ్చింది. తీర ప్రాంత గ్రామాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరిగింది. అప్రమత్తమైన అధికారులు విపత్తు బృందాలను రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందు జాగ్రత్తగా కొన్ని రైళ్లను రద్దు చేసి మరికొన్నింటిని దారి మళ్లించారు.
నివర్ తుపాను ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో కొండపాతకు రహదారులపై భారీగా నీరు నిలిచింది. శబరి క్షేత్రం వద్ద మోకాళ్ల లోతు నీరు చేరింది. సోమశిల ప్రాజెక్టు ఇంజనీర్ కార్యాలయాన్ని వరద చుట్టుముట్టింది. జీఎన్టీ రోడ్డు చెరువును తలపిస్తోంది. అండర్ బ్రిడ్జిల్లోకి వర్షపు నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులతో సమీక్షించిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ లోతట్టు ప్రాంత ప్రజలను తరలించాలని ఆదేశించారు. చెరువు, వాగుల వద్ద కట్టలు తెగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లోనూ వానలు పడుతున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, కావలిలో భారీ జల్లులు పడ్డాయి. గాలుల తీవ్రత పెరిగింది. ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తీరంలో 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. 12 మత్స్యకార మండలాల్లోని 118 గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గడిచిన 2 రోజులుగా కూడా తీర ప్రాంతం అంతా అలర్ట్ చేయడం జరిగింది. అందరూ ఫిషర్మెన్ని వెనక్కి రమ్మని, బోట్స్ అన్నీ కూడా వెనక్కి తెప్పించాము. ఎక్కడ కూడా వారు ఫిషింగ్కి దే షుడ్ నాట్ వెంచర్ ఇన్ టు సీ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా ఈ ట్యాంక్స్, కెనాల్స్ అలాగే రిజర్వాయర్ సిస్టమ్స్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో ఆ బండ్ స్ట్రెంథనింగ్కి, అలాగే ఎక్కడ చెరువులు కట్టలు తెక్కుంటా కూడా చూస్తూ ఉన్నారు. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ శాండ్ బ్యాగ్స్, వెహికల్స్, జేసీబీలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. కడపలోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూములు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఇసుక సంచులు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గుడిసెలు, పాత మిద్దెలు, మట్టితో కట్టిన ఇళ్లలో ఉండేవారిని వెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు. చిత్తూరు జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షానికి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 జలాశయాలకు భారీగా వరద పెరిగింది. కుమారధార, పసుపుధార జలాశయాలు నిండాయి. పాప వినాశనం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. తీర మండలాల్లో 11 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. వర్షం పడితే నష్టపోతామని కృష్ణా జిల్లాలో రైతులు కోసిన పంటలను కుప్పలుగా వేస్తున్నారు. గుంటూరు జిల్లాలో వరిని హడావిడిగా నూర్పిడి చేస్తున్నారు. తుపాను ప్రభావంతో గురువారం చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 26 తారీఖు నవంబర్ దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలో ఒక మోస్తరు వర్షం అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. నైరుతి బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకి సముద్రంలోనికి వెళ్లవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కొన్నిటిని దారి మళ్లించింది. చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకాల వైపు నడిచే 7 రైళ్లు రద్దు చేయగా 8 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఉద్దేశించిన జగనన్న తోడు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వడ్డీ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తెచ్చామని సీఎం స్పష్టం చేశారు. సుమారు 10 లక్షల మందికి 10,000 చొప్పున వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నామన్న జగన్ వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తున్నట్లు చెప్పారు. చిరు వ్యాపారులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఉద్దేశించిన జగనన్న తోడు పథకానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. అసంఘటిత రంగంలో ఉన్న వారికి గతంలో ఏ బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్న జగన్ పెట్టుబడి కావాలంటే ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు రుణం తీసుకునేవారన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరిపి రుణాలిచ్చేలా ఒప్పించిందన్నారు. సుమారు 10 లక్షల మందికి ఈ పథకం ద్వారా 10,000 చొప్పున అందిస్తున్నామన్న ఆయన నిర్ణీత సమయంలోగా చెల్లిస్తే తర్వాత ఇచ్చే సొమ్ము పెరిగే అవకాశం ఉందన్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన సీఎం మీట నొక్కి అర్హుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. సైకిల్ 10,000 రూపాయలు ఇస్తారు. నెల మీరు ప్రాంప్ట్గా బ్యాంకులకు రీపేమెంట్ మీరు చేస్తూ ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు కట్టిన వడ్డీ సొమ్మును పూర్తిగా ప్రభుత్వం మీ ఖాతాల్లోకి జమ చేస్తుంది. సో వడ్డీ లేకుండా మీకు ఆ డబ్బులు వచ్చినట్లు అవుతుంది. ఒక సైకిల్
ఇది మీరు సంవత్సరం లోపల ఆ బ్యాంకు కట్టాల్సిన 10,000 రూపాయలు మీరు పూర్తిగా కట్టిస్తే మళ్ళీ బ్యాంకులు మళ్ళీ మీకు రుణం మళ్ళీ ఇచ్చే కార్యక్రమం మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ 0 వడ్డీకే ఈ రుణాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ రకంగా అయితే రుణాలు కట్టి బ్యాంకర్లకు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఇంకా పెంచి కూడా ఇచ్చే పరిస్థితి ఏదైతే పొదుపు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నామో అదే పద్ధతిలో వీళ్ళందరికీ కూడా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. జగనన్న తోడు పథకానికి ఎంపిక కాకపోతే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సీఎం అర్హులైన వారు గ్రామ సచివాలయాల్లో నెలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2 నెలల్లో అర్హులైన వారందరికీ రుణాలిస్తామన్నారు. వైకాపా నాయకుల మధ్య వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆధిపత్యం కోసం గుంటూరు జిల్లాలో 2 వర్గాలు పరస్పరం కత్తులు, రాడ్లతో ఆసుపత్రిలోనే దాడికి దిగాయి. ఘటనలో ఒకరు వర్గాలకు చెందిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మరకలతో ప్రాంతమంతా భయానకంగా మారింది. విశాఖ జిల్లాలో ఫ్లెక్సీ వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వైకాపాలో రోజుకో జిల్లాలో ఆధిపత్య పోరు తలెత్తుతోంది. తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం కట్టుబడివారిపాలెంలో వైకాపాలోని 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కట్టుబడివారిపాలెం గ్రామంలో ముత్యాల వీరాంజనేయులు, రామిశెట్టి ఏడుకొండల మధ్య స్థల వివాదం ఉంది. దానికి సంబంధించి కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులైన మాజీ సర్పంచులు మీరం శ్రీనివాసరావు, ముత్యాల రామారావు గ్రామంలో 2 వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారు. వివాదాస్పద స్థలంలో మీరం శ్రీనివాసరావు తన వర్గీయుడైన రామిశెట్టి ఏడుకొండలకు మద్దతుగా మంగళవారం బోర్వెల్ వేసే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం రాజుకుంది. శ్రీనివాసరావు వర్గీయులు ముత్యాల రామారావు వర్గానికి చెందిన కొందరిపై దాడికి దిగారు. గాయపడిన వారు చిలకలూరుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో మీరం శ్రీనివాసరావు ఘర్షణలో దెబ్బ తగిలిన తన వర్గీయులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వారికి ఓపీ రాస్తుండగానే అప్పటికే చికిత్స పొందుతున్న ముత్యాల రామారావు వర్గీయులు కత్తులు, ఇనుపరాడ్లతో శ్రీనివాసరావుతో పాటు అతని వర్గీయులపై ఒక్కసారిగా ఆసుపత్రిలోనే దాడి చేశారు. ఈ ఘటనతో వైద్యులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. దాడిలో శ్రీనివాసరావుతో పాటు అతని వర్గీయులకు తీవ్ర గాయాలవగా మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడ్డ ముత్యాల రామారావు వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేట డీఎస్పీ ఘటనా స్థలిని పరిశీలించారు. మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య నిమిత్తం కొంతమంది కట్టుబడివారిపాలెం నుంచి వచ్చారు. వారికి బాగా తలకి గాయాలైనవి. వాళ్ళకి చికిత్స చేసి కుట్లు వేసి ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇందులోకి వేరే ఇంకొక 4 వచ్చారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి ఓపీ రాస్తున్న సమయంలో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళని వేరే బయట నుంచి కొంతమంది వ్యక్తులు సడన్గా వచ్చి హాస్పిటల్లో క్యాజువాలిటీలో మేడం శ్రీనివాసరావు అనే అతని మీద విపరీతంగా కత్తులతోటి, కర్రలతోటి దాడి చేసేసి హాస్పిటల్లో తలుపులు, సామాన్లు మొత్తం డ్యామేజ్ చేసేసి, తలుపులు మొత్తం ఇరగొట్టేసేసి తర్వాత ఓపీ వైపు వెళ్ళి ఆ మేడా శ్రీనివాసరావు వాళ్ళ బావగారిని అతన్ని చేత్తో నరికి కత్తితో నరికేసేసి హాస్పిటల్లో ఇంకా ఇరు వర్గాలు విపరీతంగా కత్తులు, కర్రలు తీసుకొని వచ్చి ఒక భయభ్రాంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసేసారు. ఇది చాలా బాధాకరమైన విషయం. హాస్పిటల్లో ఈ రకంగా జరగటం అనేది మేము ఖండిస్తున్నాం. విశాఖ పశ్చిమలోనూ వైకాపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జగనన్న తోడు పథకం ప్రారంభం సందర్భంగా మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపం వద్ద వైకాపాలో ఓ వర్గానికి చెందిన పివి రమేష్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిని దాడి సత్యనారాయణ వర్గం వ్యతిరేకించింది. కళ్యాణ మండపం వద్ద ఫ్లెక్సీలు వద్దని గతంలో అనుకున్నామని, మళ్లీ ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమేష్ వర్గంతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో ఫ్లెక్సీని కాలితో తన్నడంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు 2 వర్గాలకు నచ్చచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాకినాడలో వైకాపా నేతల పంచాయతీ సీఎం వద్దకు చేరింది. డీఆర్సీ సమావేశంలో ఎంపీ సుభాష్ చంద్రబోస్ను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో దూషించారు. ఈ ఘర్షణపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ 2 నేతలు తన వద్దకు పిలిపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసిన సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆనాటి ఘటనపై వివరణ ఇచ్చారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కొన్నిసార్లు పరిధులు దాటుతున్నాయనే భావన కలిగిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధుల్లోనే పనిచేయాలని సూచించారు. దేశంలోని అన్నిటికంటే రాజ్యాంగమే ఉన్నతమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
గుజరాత్లోని కెవాడియాలో ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కలిసి పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యాంగ వ్యవస్థలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల కంటే రాజ్యాంగమే ఉన్నతమైనదని ఆయన స్పష్టం చేశారు. 3 వ్యవస్థల అధికార పరిధులపై రాజ్యాంగం స్పష్టమైన హద్దులు నిర్దేశించిందని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో 3 వ్యవస్థలు తమ పరిధులు దాటుతున్నాయని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాజ్యాంగం నిర్దేశించిన హద్దుల ప్రకారం పనిచేయడమే 3 వ్యవస్థలకు మంచిదని సూచించారు. Our constitution demarcated very clear domains of each of these 3 organs in the lines of separation of powers. It is appropriate for us to take stock of the harmonious working of the 3 organs. Harmony lies in each organ doing its job without interfering into the domain of others. This has to be kept in mind by all the 3 organs. Unfortunately, there have been several instances of crossing the boundaries. We are familiar with the excess of executive in disregard of their accountability to the legislature on certain occasions. There have been cases when rules framed under the delegated subordinate legislation violated the provisions of the original legislation by the Parliament. Violation of rights and liberties of citizens by the executive. At times, it is too visible to comfort. At times, the legislature too has tended to cross the line. The 39th Constitutional Amendment, placing the election of the President and Vice President and Prime Minister beyond the scope of judicial scrutiny in the circumstance in 1975, is one such instance. There have been quite a few judicial pronouncements that gave a distinct impression of an overreach. These actions have resulted in an avoidable blurring of the contours demarcated by the Constitution. సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పులు ఇంకో వ్యవస్థ పరిధిలోకి వెళ్లిన భావన కలిగిస్తున్నాయని ఉదాహరణలతో సహా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. Since independence, the Supreme Court and High Courts have delivered several far-reaching verdicts in furtherance of socio-economic objectives besides making correctional interventions. But occasionally, concerns have been raised to whether they are entering the domains of the legislative and the executive wings. There have been debates as to whether some issues should have been more legitimately left to the other organs of the government. For example, Deepavali fireworks, cess on registration and movement of vehicles from the national capital region through Delhi, banning the use of vehicles of certain make after 10 or 15 years, monitoring the police investigation, denying the executive any role in the appointment of judges by instituting collegium, which is said to be an extra constitutional body. This is also the view held by many of the jurists. So there are some concerns about the harmony in the working of 3 organs of the state. Our constitution provides for checks and balances to ensure playing by the rules and harmony among the 3 organs of the state. It is a settled position that constitution is supreme, and none of these 3 organs, neither the legislature nor the executive or the judiciary. Constitution is supreme. This has to be kept in mind. Judicial review, declared as one of the basic features of our constitution, imposes certain restrictions on the legislature. Lawmakers have the liberty of defending their territory even by nullifying judicial decisions if so warranted. చట్టసభల్లో అంతరాయాలపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ఆలయాలైన చట్టసభల గౌరవం చర్చ, సంవాదం, నిర్ణయాల ద్వారానే ఇనుమడిస్తుందని వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. నెల్లూరు జిల్లా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గెలుపు కోసం గట్టిగా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. త్వరలోనే పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిసింది. తిరుపతి ఉప ఎన్నికలో భాజపా, జనసేనలో ఏ పార్టీ పోటీ చేయాలో త్వరలోనే నిర్ణయిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయంపైనే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చించినట్లు చెప్పారు. త్వరలోనే ఇరు పార్టీల నేతలు కూర్చొని అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వస్తామన్నారు. అమరావతి, పోలవరం అంశాలపై కూడా నడ్డాతో చర్చించామన్నారు.
అమరావతి రాజధానిగా ఉండాలనేది కూటమి నిర్ణయమని స్పష్టం చేశారు. ముఖ్యంగా అమరావతికి రాజధానికి సంబంధించి వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ, జనసేన అలయన్స్ చివరి రైతుకి, ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు వారి పక్షాన్ని నిలబడతాం, మేము వారికి అండగా ఉంటాం అనేది బలంగా ఇంకోసారి మీకు చెప్తా ఉన్నాం. ఇది నా ఒక్కడి నుంచి వచ్చిన కాబట్టి మేము అలయన్స్ నుంచి, నడ్డా గారి నోటి నుంచి వచ్చిన మాటలు మీకు చెప్తా ఉన్నాం. తిరుపతి బైపోల్స్లో ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. దీని మీద ఒక కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థిని ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతాడా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతాడా అనేది అందరూ నిర్ణయించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్తాం. పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం, అది పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి తప్పకుండా ఆ వివరాలు సేకరించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. అభివృద్ధి ఎజెండాగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో తలపడతామని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఇందుకోసం జనసేనతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు తిరుపతికి ఏం చేశాయో చెప్పి ఆ తర్వాతే ఓట్లు అడగాలని అన్నారు. తిరుపతి లోక్సభ పార్లమెంటరీ స్థానం యొక్క పరిధిలో ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ చొరవతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని మేము ప్రస్తావిస్తాం. మేము వైసీపీకి, టీడీపీకి ఇద్దరికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరేమి అభివృద్ధి చేశారు? ఈ వైసీపీ ప్రభుత్వం గత 20 నెలల్లో, అంతకుముందు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి టీడీపీ ఏమి అభివృద్ధి చేసింది అది చెప్పి ప్రజల్లోకి రావాలి. మీకు 151 స్థానాలు ఇచ్చి గెలిపిస్తే మీరేం సాధించారు? రాష్ట్రంలో 22 మంది ఎంపీలను గెలిచి మీరు ఏ రకంగా మరి రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడ్డారు? మీకెందుకు ప్రజలు ఓటేయాలి? తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా శ్రేణుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. డీఆర్సీ వేదికగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య మాటల యుద్ధం సాగిన ఘటన మరవకముందే పిఠాపురంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పురపాలక సంఘం కార్యాలయంలో మధ్యాహ్నం జగనన్న తోడు కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరవుతారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే హాజరు కాలేదు. వైకాపా పట్టణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య వేదికపైనే కూర్చోవాలంటూ నాయకుల్ని పేరు పేరున ఆహ్వానించారు. అయితే తమ పేరు పిలవలేదంటూ ఖండవల్లి లోవరాజు రామయ్యను నిలదీశారు. వేదిక కింద ఉన్న నాయకులు, కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో తోసుకున్నారు. మరికొంతమంది నాయకులు కలగజేసుకుని సర్ది చెప్పారు.